హాయ్ అండి, క్లాత్తో ఫ్లవర్ని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 5 ఇంచెస్ లెంత్ తోటి క్లాత్ని తీసుకున్నాను. విడ్త్ ఏమో 27 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు క్లాత్ని ఇక్కడ చూపించిన విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్లో ఫోల్డ్ చేసుకొని చివర్లో ఎడ్జెస్ దగ్గర జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసి కుట్టానండి. ఇప్పుడు రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత చివర్లో ఇక్కడ పీసెస్ బయటికి రాకుండా ఇక్కడ చూపించిన విధంగా లోపలికి కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. ఇటు సైడు అటు సైడు 2 సైడ్స్ పీసెస్ బయటికి రాకుండా ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టానండి. కుట్టిన తర్వాత ఇప్పుడు నార్మల్ సూది దారం తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా అలా దారం తీసుకొని ఇక్కడ ఎలా అయితే నేను కుడుతున్నానో నార్మల్గా సూది దారంతో చివర్లో ఇక్కడ చూపించిన విధంగా మామూలుగా కుట్టుకోవాలండి. లూజ్ స్టిచ్ కుట్టుకోవాలి. ఎడ్జెస్లో లాస్ట్ వరకు కుట్టుకోవాలండి. ఈ మోడల్ ఫ్లవర్ స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి. హెయిర్ బ్యాండ్ లాగా యూస్ చేసుకోవచ్చు. తర్వాత డ్రెస్కి, ఫ్రాక్కి పెట్టుకోవచ్చు. ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చండి. ఇలా చివరి వరకు కుట్టిన తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే లాగుతున్నానో దారాన్ని పట్టుకొని లాగి దగ్గరికి క్లాత్ని తీసుకోవాలండి. అలా తీసుకొని రౌండ్గా పెట్టుకోవాలి. తర్వాత ఎడ్జెస్ని 2 ఎడ్జెస్ని తీసుకొని దాన్ని జాయింట్ చేసుకోవాలండి. వెనకకి టర్న్ చేసుకొని కనిపించకుండా వెనక సైడు జాయింట్ చేసుకోవాలి. ఆ జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లవర్ని దగ్గరికి పెట్టుకొని గ్యాప్ లేకుండా మళ్ళీ అక్కడక్కడ కుట్టుకోవాలండి. ఇక్కడ నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అలా స్టిచ్ చేసుకోవాలి. హోల్ కనిపించకుండా మధ్యలో దగ్గరికి గట్టిగా కుట్టుకోవాలండి. అప్పుడు స్ట్రిప్గా ఉంటుంది ఫ్లవర్. అలా 2-3 సార్లు కుట్టుకోవాలండి. తెగిపోకుండా దారము బాగా గట్టిగా 2-3 సార్లు కుట్టుకోవాలి. తర్వాత అలా కుట్టేసిన తర్వాత నాట్స్ వేసుకోవాలండి. గట్టిగా 2-3 ముళ్ళు వేసేసుకొని దారాన్ని మళ్ళీ మిడిల్కి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మిడిల్లో మనకి ఇష్టమైన దాంతో డెకరేట్ చేసుకోవచ్చు అండి. పూసలు కానీ బటన్స్ కానీ దానికి మ్యాచ్ అయ్యేలాగా మనం పెట్టుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే బటన్ని పెట్టేసి కుడుతున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా బటన్ని మిడిల్లో పెట్టుకొని బాగా గట్టిగా కుట్టుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలాంటి ఫ్లవరు. పిల్లలకి హెయిర్ క్లిప్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీగా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా పిల్లలకి ఇలా ఫ్లవర్ని తయారు చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.